ఓం శ్రీమాత్రే నమః. దశమహావిద్యా స్వరూపులలో ధూమావతి అమ్మవారు ఒకరు. ఈ జ్యేష్ఠమాస అష్టమి తిథిని ధూమావతి దేవి జయంతిగా చెప్పుతారు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు అందరూ కూడా ఈ అమ్మవారిని పూజించడం వల్ల శత్రునాశనం, అసూయ, దరిద్రం పోతాయి. దీర్ఘసుమంగళిగా ఉంటారు. అపముత్య దోషం తొలుగుతుంది. దశమహావిద్యలలో ధూమావతి దేవి వైదవ్యం అనే దరిద్రాన్ని తొలగించే దేవత. ఈవిని ఓం ఐం హ్రీం శ్రీం ధూమావతే నమః అని 108 సార్లు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఎవరి శక్తానుసారం వాళ్ళు చదవడం వల్ల చాలా మంచిది. అమ్మవారికి ఇవాళ సాయంత్రం అమ్మవారి నామం జపించడం చాలా మంచిది. చెడు వ్యసనాలు పోగొట్టి అష్ట కష్టాలు తొలగి అఖండ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. పార్వతీదేవి ధూమావతి అమ్మవారి కింద అవతరించారు. పార్వతీదేవి ధూమావతి కింద అమ్మవారి కింద మారడం వల్ల ఒక కథ ఉంది. ఒకనాడు పార్వతీదేవికి విపరీతమైన ఆకలి వేసింది. ఎంత ఆహారం తిన్నా, పళ్ళు తిన్నా ఆకలి తీరలేదు. పార్వతీదేవి ధ్యానంలో ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళి ఆకలేస్తుంది అని చెప్పి పరమశివుడిని మింగేసింది. అప్పుడు ఆకలి తీరింది. గొంతులో పరమశివుడు నీలం రంగులో మారి పార్వతీదేవిని, నువ్వు భర్త లేని రూపంలోకి మారిపోతావు, తెల్ల చీరతో ముడతలో ఉన్న శరీరంతో చేట అనే ఆయుధంతో నీ చేతిలో ఎప్పుడూ ఉంటుంది, కాకిని వాహనం చేసుకుంటావు అని శపించారు. ఈ విధంగా ఈరోజు ఈ అమ్మవారిని పూజించడం వల్ల, మంత్రజపం చేయడం వల్ల విపరీతమైన రాజయోగం, ఐశ్వర్యం, దీర్ఘ సౌమంగళీతనం లభిస్తాయి. అసలు దశమహావిద్యలంటే ఏంటి? దశమహావిద్యా రూపాలంటే మహాకాళి, తార, త్రిపుర భైరవి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, షోడశి, కమలాత్మక, ఉపసంహారం. ఇందులోనే ధూమావతి దేవి చాలా శక్తివంతమైన అమ్మవారు అవతారం. ఓం హ్రీంకారాసన గర్భతానలసికం సౌక్లీం కళాం బిభ్రతిం శౌనంబరధారిణం వరసిదో దౌతం త్రినోత్వజ్వలం వందే పుస్తకపాసమంకుశధరం స్రగ్భూజతాముజ్వలం త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకాళినం శ్రీచక్ర సంచారిణిం. బగళాముఖి దేవికి ఈ విధమైన స్తోత్రం చేసుకుని ఓం బగళాముఖి దేవి నమః అని 108 సార్లు కానీ 11 సార్లు కానీ చేసుకుని పాలు కానీ పరమాన్నం కానీ నైవేద్యం పెట్టుకుని తల్లికి ఇష్టమైన తెలుపు రంగులో ఉన్న వస్తువులు కానీ ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం కానీ పాలు కానీ తెలుపు రంగులో ఉన్నవి అమ్మవారికి సమర్పించి, నందివర్ధన పూలు కానీ, సన్నజాజి పూలు కానీ, మల్లెపూలు కానీ అమ్మవారికి సమర్పించి ఎవరికైనా ఇచ్చినా కూడా చాలా మంచిది. అమ్మ నిండు నూరేళ్ళు సుమంగళిగా ఉండమనే వరం